మీ లైఫ్ టర్న్ అయిన పాయింట్ ఏంటి ఫ్రమ్ ఫార్మసిస్ట్ టు లైఫ్ కోచ్? మేము బెంగళూరులో నో నేమ్స్ మెన్షన్ ఒక హాస్పిటల్లో ఒక సినారియో చూసాం. అజ్జీ మీరు బ్రహ్మాండంగా రికవర్ అవుతున్నట్ట, చాలా అద్భుతమైన ఇది అంటే ఆమంది నేను చచ్చిపోను కష్టం, నేను బతుకుతా, నా మనవరాలు పెళ్లి 3 నెలల్లో ఉంది, అది చూడకుండా నేను పోను. She has a motive. పడిపోయినప్పుడు లేవగలిగితే అది నా దృష్టిలో ఎమోషనల్ స్ట్రాంగ్ ఉండడం, అంటే పడిపోకుండా ఉండటం కాదు. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు, హీస్ నన్ అదర్ దాన్ లైఫ్ కోచ్ ఎంబిఎన్ కశ్యప్ గారు. నమస్కారం కశ్యప్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? టాప్ క్లాస్, అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. yes I can see you. Always positive aura ఉంటుంది. వెరీ బిగ్ ఫ్యాన్ ఫర్ యువర్ స్మైల్ అనుకుంటా అందరూ. సో యూజువల్ గా ఏంటంటే చాలా వీడియోస్ చూసాము, చాలా మంది లైఫ్ ని మీరు టర్న్ చేశారు. అండ్ వాట్ ఈస్ ద పాయింట్, మీ లైఫ్ టర్న్ అయిన పాయింట్ ఏంటి ఫ్రమ్ ఫార్మసిస్ట్ టు లైఫ్ కోచ్? ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అండి. ఎస్, ఐఎమ్ అ ఫార్మసిస్ట్. ఐవ్ డన్ మై మాస్టర్స్ ఇన్ ఫార్మసీ. నేను ఫార్మసీలోకి ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఐ లవ్ టు వర్క్ ఆన్ హెల్త్ రిలేటెడ్ నేను వర్క్ చేయాలి అని. బట్ ఈ ఫీల్డ్లోకి నేను టర్న్ అవ్వడానికి కారణం ఏంటంటే నా ఫస్ట్ ఇయర్స్ మాస్టర్స్ అయిన తర్వాత ఐ హావ్ రియలైజ్డ్ ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, నేను కాదన్నా, నో డౌట్ దట్స్ అ టాప్ ప్రయారిటీ, నేను కాదన్నా. కానీ ఎమోషనల్ హెల్త్, మానసిక ఆరోగ్యం, ఎవరైతే మానసికంగా ఆరోగ్యంగా ఉండగలడో, ఫిజికల్గా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు చేయాలనుకున్నది చేయగలరు. మేము బెంగళూరులో నో నేమ్స్ మెన్షన్ ఒక హాస్పిటల్లో ఒక సినారియో చూసాం. యాజ్ ఎ ఫార్మసిస్ట్ గా నేను హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు సినారియో ఏంటంటే నేను ఎందుకు ఇటు వచ్చాను అన్నదానికి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇద్దరు పేషెంట్స్, ఒకళ్ళు యంగ్స్టర్ 35 years ఆఫ్ ఏజ్ ఒక వ్యక్తి, ఒక ఆవిడ చాలా పెద్ద ఆవిడ 65-70 ఆఫ్ ఏజ్. వీళ్ళిద్దరికి మెనింజైటిస్ అనే ఒక వ్యాధి వచ్చింది. మెనింజైటిస్ ఇస్ అ వెరీ డెడ్లియెస్ట్ డిసీజ్ అండి, రైట్? అందులో ఆ రోజుల్లో దానికి మందులు చాలా తక్కువ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ 13 బ్రెయిన్ ఇన్ఫెక్షన్. ఎస్, బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎవరైతే ఈ 35 years యంగ్స్టర్ ఉన్నారో ఆయనకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, బికాస్ హీ కుడ్ అఫోర్డ్, రైట్? ఆ ట్రీట్మెంట్ ని అంత డబ్బులు ఆయన పెట్టగలడు, ఆయనకి ఐసీయూలో స్పెషల్ కేర్ అదంతా నడుస్తుంది. వేరేజ్ ఈ లేడీ ఎవరైతే ఉన్నారో అంతగా అఫోర్డ్ చేయలేని పరిస్థితి, ఈయనకిచ్చినంత సొఫిస్టికేటెడ్ ట్రీట్మెంట్ ఈవిడికి ఇవ్వలేని పరిస్థితి హాస్పిటల్ వాళ్ళు, రైట్? ట్విస్ట్ ఏంటంటే, ఛాలెంజ్ ఎక్కడ వచ్చిందంటే డాక్టర్స్ కి ఇంత బెస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ ఇచ్చినా సరే ఈ 35 years యంగ్స్టర్ రికవర్ అవ్వట్లా. వేరేజ్ దిస్ లేడీ ఈయనకిచ్చినంత పవర్ఫుల్ మందులు ఇవ్వకపోయినా సరే తను బాగా ఫాస్ట్ గా రికవర్ అవుతుంది. కారణం ఏంటి? దట్స్ వాట్ మూవ్డ్ మీ. నేను ఈ వ్యక్తితో మాట్లాడినప్పుడు, హీస్ అ ముస్లిం, రంజాన్ టైం, ఆయన ఏమన్నాడంటే కశ్యప్, రంజాన్, యూనో ఫాస్టింగ్, 5 times ప్రేయర్, అవన్నీ నేను చేయలేకపోతున్నాను, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను, దేవుడు నన్ను క్షమించడు. ఆయన ఫిలాసాఫికల్ బిలీఫ్స్, స్పిరిచువల్ బిలీఫ్స్ ఏదైతే ఉన్నాయో ఆయన, సో బేసికలీ హీ వాజ్ నాట్ ఫీలింగ్ గుడ్. నేను చేయాలనుకున్నది నేను చేయలేకపోతున్నాను, డిసప్పాయింటెడ్. వేరేజ్ ఈ లేడీతో నేను కూర్చుంటే తను అడిగాను కన్నడలో, అవ్వా అజ్జీ అంటాం కన్నడలో, అజ్జీ మీరు బ్రహ్మాండంగా రికవర్ అవుతున్నట్ట, చాలా అద్భుతమైన ఇది అంటే ఆమంది నేను చచ్చిపోను కష్టం, నేను బతుకుతా, నా మనవరాలు పెళ్లి 3 నెలల్లో ఉంది, అది చూడకుండా నేను పోను. మోటివేషన్, మీరు పదం గమనిస్తే దాంట్లో మోటివ్ అనే ఇంకో పదం ఉంది. మన మోటివే మన మోటివేషన్. అంటే మోటివేషన్ కోసం మనం బయట పరుగులు పెట్టక్కర్లేదు. అప్పుడు ఆ రోజు నాకేమర్థమైందంటే, మానసికంగా మనం దృఢంగా ఉంటే, మానసికంగా మనం అన్షేకబుల్ గా ఉంటే, లైఫ్ లో మనం
అన్స్టాపబుల్ గా ఎదగచ్చు. దెన్ ఐ చేంజ్డ్ మై కెరియర్. నేను వర్క్ చేయాల్సింది ఫిజియోలాజికల్ హెల్త్ కాదు, సైకలాజికల్ హెల్త్. ఎమోషనల్ హెల్త్ ఈజ్ అ టాప్ ప్రయారిటీ. మనస్థితి గనక దృఢంగా ఉందా, గట్టిగా ఉందా, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండగలిగామా, స్టేబుల్ గా లేకపోయినా పర్లేదు, కనీసం స్ట్రాంగ్ ఉండగలిగితే, అంటే పడిపోయినప్పుడు లేవగలిగితే, అది నా దృష్టిలో ఎమోషనల్ స్ట్రాంగ్ ఉండడం అంటే. పడిపోకుండా ఉండటం కాదు, పడిపోగానే లేవగలగడం.